హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్జిఆర్ వర్క్స్ అండ్ వ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ హ్యాండ్ మేడ్ లోటస్ సెంటర్ క్లిప్. ఈ క్లిప్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. మనం ప్రిపేర్ చేసే మెథడ్ని చూస్తూ బిగినర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో మనం ఇక్కడ లోటస్ని ప్రిపేర్ చేయడం కోసం వ్యాక్స్ షీట్ని అయితే యూజ్ చేస్తున్నాము. మీరు ఓహెచ్పి షీట్ కానీ ట్రాన్స్పరెంట్ షీట్ కానీ ఏదైనా సరే యూజ్ చేయొచ్చు. సో ఒక వ్యాక్స్ షీట్ మీద మనం 3 లోటస్ని అయితే డ్రా చేసుకోవచ్చు. మనకి 2 లోటస్ని అయితే డ్రా చేసుకోవాలి ఒక సెంటర్ క్లిప్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం. మనం డ్రా చేసుకున్నటువంటి ఈ లోటస్కి ఒక లోటస్కి కుందన్స్ని అయితే స్టిక్ చేసుకుంటాము. మరొక లోటస్ని కుందన్స్ని స్టిక్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ స్టిక్ చేయడానికి యూజ్ చేస్తాం. సో మనం ఒక లోటస్ని అయితే కట్ చేసుకొని తీసుకుని డిజైన్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. డిజైన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మ్యాట్ ఫినిషింగ్లో ఉన్నటువంటి రెడ్ కలర్ ఐ షేప్ కుందన్స్ని అయితే తీసుకున్నాను. అండ్ వైట్ కలర్ మ్యాట్ ఫినిషింగ్ ఐ షేప్ కుందన్స్ని, అలాగే మ్యాట్ ఫినిషింగ్లో గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఐ షేప్ కుందన్స్ని తీసుకున్నాను. పెండెంట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత హ్యాంగ్ చేయడం కోసం వైట్ కలర్ పర్ల్ని అయితే తీసుకున్నాను, అలాగే వైట్ కలర్ లోరియల్ బీడ్స్ని కూడా తీసుకున్నాను. మనకి వైట్ కలర్ స్టోన్ చైన్ అవుట్లైన్ పెట్టుకోవడం కోసం వైట్ కలర్ స్టోన్ చైన్ అవసరం అవుతుంది. అలాగే స్టోన్స్ని స్టిక్ చేసుకోవడం కోసం B7000 గ్లూ మరియు స్టిక్ పెన్. ఈ మెటీరియల్ని యూజ్ చేసి మనం ఇప్పుడు లోటస్ని అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మనము అవుట్లైన్కి వైట్ కలర్ స్టోన్ చైన్ అయితే యూజ్ చేస్తున్నాము. జర్దోసిని కూడా యూజ్ చేయొచ్చు. జర్దోసి కంటే స్టోన్ చైన్ యూజ్ చేస్తే లుక్ అనేది షైనింగ్ అనేది చాలా బాగుంటుంది. సో నేనైతే వైట్ కలర్ స్టోన్ చైన్ని యూజ్ చేస్తున్నాను. ఇలాగా మనం డ్రా చేసుకున్నటువంటి లోటస్కి ఎంతలో అయితే స్టోన్ చైన్ సరిపోతుంది అనేది ముందుగానే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని గ్లూ అప్లై చేసుకొని ఎటువంటి క్రాస్లు వంకర్లు లేకుండా కరెక్ట్గా స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. సో మనం స్టిక్ చేస్తున్న ఈ వైట్ కలర్ స్టోన్ చైన్ పైననే ఈ లోటస్ లుక్ అయితే ఆధారపడి ఉంటుంది. మనం ఈ స్టోన్ చైన్ని స్టిక్ చేసేటప్పుడు ఎటువంటి క్రాస్లు ఫినిషింగ్ కరెక్ట్గా ఇచ్చినట్లయితే లోటస్ అనేది ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. ఎడ్జెస్లో హెచ్చు తగ్గులుగా కనుక మనం ఈ స్టోన్ చైన్ని స్టిక్ చేస్తే లోటస్కున్న అందం మొత్తం పోతుంది. సో స్టోన్ చైన్ అనేది చాలా జాగ్రత్తగా స్టిక్ చేసుకోవాలి. కుందన్స్ లోపల మనం ఉన్న గ్యాప్లో ఎలా అయినా కూడా స్టిక్ చేసుకోవచ్చు. లోటస్కి లుక్ అంతా కూడా మనం స్టిక్ చేస్తున్నటువంటి ఈ వైట్ కలర్ స్టోన్ చైన్ పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. మనం ఇదొక్కటి గుర్తుంచుకోవాలి. ఎటువంటి క్రాస్లు లేకుండా జాగ్రత్తగా స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం లోటస్ మిడిల్ పెటల్కి స్టోన్ చైన్ అయితే స్టిక్ చేస్తున్నాము. రెండు వైపులా కూడా సేమ్ ఒకటే విధంగా ఉండేలాగా చూసి స్టిక్ చేస్తున్నాను. సో ఇలాగే మనము అన్ని పెటల్స్కి కూడా వైట్ కలర్ స్టోన్ చైన్ని నీట్గా ఫినిషింగ్ కరెక్ట్గా ఉండేలాగా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదే గీత పైన మనము స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసుకోవాలి. ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. మనం గుర్తుంచుకోవాల్సింది ప్రతి ఒక్క పెటల్ ఎడ్జ్ అనేది ఫినిషింగ్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకుంటేనే మనకి ఫైనల్ అవుట్లుక్ అయితే చాలా బాగుంటుంది. ఈ స్టోన్ చైన్ స్టిక్ చేసుకునే విధానంలోనే లోటస్ అనేది లుక్ మంచిగా ఉండాలా, లేదు పెటల్స్ అన్నీ వంకరగా ఉంటే ఆ లుక్ ఎలా ఉంటుందో కూడా మీరే చూడండి. సో ఫైనల్గా ఇలాగా పెటల్స్ అన్నిటికీ కూడా మనం వైట్ కలర్ స్టోన్ చైన్ అయితే ఇదే విధంగా స్టిక్ చేసుకోవాలి. నేనైతే ఎంత స్టోన్ చైన్ అవసరం పడుతుందో అది ముందుగా చెక్ చేసుకొని కట్ చేసుకుంటూ స్టిక్ చేస్తున్నాను. మీరు కూడా ఇదే ప్యాటర్న్లో వెళ్ళారు అనుకోండి, ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. సో చూసారు కదా, ఇట్లాగా పెటల్స్ అన్నిటికీ కూడా వైట్ స్టోన్ చైన్తో అయితే ఫినిషింగ్ ఇచ్చేసుకోవాలి. సో ఇలాగా మనం లోటస్ మొత్తంకి వైట్ కలర్ స్టోన్ చైన్ స్టిక్ చేసేసుకున్న తర్వాత మిడిల్ పెటల్ ఉంది కదా, దానికి రెడ్ కలర్ ఐ షేప్ కుందన్స్ని అయితే స్టిక్ చేస్తున్నాను. మనకి 3D ఫ్లవర్ డిజైన్ ప్రిపేర్ చేసిన వాళ్ళకైతే ఒక అవగాహన ఉంటుంది.
ఎవరైనా సరే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఫస్ట్ గ్లూ అప్లై చేసి ఒక స్టోన్ని స్టిక్ చేసిన తరువాత షీట్కి గ్లూ అప్లై చేస్తూ మనం స్టిక్ చేసినటువంటి ఫస్ట్ కుందన్ ఏదైతే ఉంటుందో దానికి కూడా మనం కొద్దిగా గ్లూ అప్లై చేయాలి స్టోను స్టిక్ అవ్వడం కోసం. సో ఇలాగా మనం స్టిక్ చేసిన ప్రతి ఒక్క స్టోన్స్కి గ్లూ అప్లై చేసుకుంటూ, అలాగే మనం ఏ షీట్ పైన అయితే వర్క్ చేస్తున్నామో షీట్కి గ్లూ అప్లై చేసుకుంటూ మనం ఈ మిడిల్ పెటల్ మొత్తంకి కూడా రెడ్ కలర్ స్టోన్స్ని అయితే స్టిక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా నీట్గా ఒకటే ప్యాటర్న్లో ఈ మిడిల్ పెటల్ మొత్తంకి కూడా రెడ్ కలర్ స్టోన్స్ని అయితే స్టిక్ చేసేసుకుందాం. ఇక్కడ నేను రెడ్ కలర్లో ఐ షేప్ కుందన్స్ని అయితే స్టిక్ చేస్తున్నానండి. మీరు డ్రాప్ షేప్ కుందన్స్ని కూడా యూజ్ చేయొచ్చు, లేదు అంటే రౌండ్ షేప్లో ఉన్నటువంటి కుందన్స్ని యూజ్ చేసి ఈ షేప్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేసేసుకోవచ్చు. అలాగే ఫుల్ లోటస్ మొత్తంకి కూడా మనము స్టోన్ చైన్ యూజ్ చేసి ఓవరాల్గా ఓన్లీ స్టోన్ చైన్ లోటస్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే దాన్ని యూజ్ చేసి మనం లోటస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనం మిడిల్ పెటల్ మొత్తంకి కూడా రెడ్ కలర్ స్టోన్స్ని అయితే స్టిక్ చేసుకుంటూ వచ్చేస్తున్నాము. సో మనం ముందు ఏదైతే స్టిక్ చేసామో ఆ స్టోన్స్కి కింద బ్యాలెన్స్ ఉన్నటువంటి షీట్కి కూడా మనం గ్లూ అప్లై చేసుకుంటూ స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలి. అలా స్టిక్ చేసుకుంటేనే స్టోన్స్ ఊడిపోకుండా స్టిఫ్గా స్టిక్కీగా ఉండడానికి బాగుంటాయి అన్నమాట. సో మిడిల్ పెటల్ అయిపోయిన తర్వాత సైడ్ ఉన్నటువంటి పెటల్స్కి వైట్ కలర్లో ఉన్నటువంటి స్టోన్స్ని అయితే స్టిక్ చేసుకుందాం. సో ఆపోజిట్ కలర్స్ని అయితే యూస్ చేస్తున్నాము. రెడ్ వైట్ అలాగా మనం తీసుకున్న కలర్స్లో ఉన్నటువంటి స్టోన్స్ని ఇలాగా కలర్స్ హైలైట్ అయ్యేలాగా స్టిక్ చేసుకుంటే బాగుంటుంది. మొత్తం ఒకటే కలర్తో కూడా స్టిక్ చేసుకోవచ్చు. అలా స్టిక్ చేసుకోవడం వల్ల పెటల్స్ అనేది కనపడవు, కానీ షేప్ లోటస్ షేప్ అయితే కనపడుతుంది. ఇలా మనం 2 కలర్స్ని యూజ్ చేసి చేయడం వలన పెటల్స్తో పాటు షేప్ కూడా బాగా హైలైట్ అవుతూ ఉంటుందన్నమాట. లోటస్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం వైట్ కలర్ స్టోన్స్తో ఈ 2 పెటల్స్ని కూడా ఫినిష్ చేసేసుకుందాం. సో మనం ఈ విధంగా నీట్ ఫినిషింగ్తో ఎటువంటి క్రాస్లు లేకుండా పెటల్స్ అన్నీ కూడా ఒకటే ప్యాటర్న్లో స్టిక్ చేసుకుంటూ రావాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ప్రిపేర్ చేసుకోండి. మీకు మీరు ఓన్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లోటస్ ఫ్లవర్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ క్లిప్ చాలా బాగా రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో చాలా మంచిగా లుక్ అయితే ఎలివేట్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను ఈ వైట్ కలర్ పెటల్స్ని ఫినిష్ చేసేస్తున్నాను. సో కుందన్స్ గ్లూ స్టిక్ అయిపోయి వచ్చేస్తూ ఉంటాయి. జాగ్రత్తగా స్టిక్ చేసుకుంటూ ఫినిష్ అయితే చేస్తూ ఉండండి. ఈ విధంగా మనం వైట్ కలర్ స్టోన్స్ని స్టిక్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఉన్నటువంటి పెటల్స్కి మనం రెడ్ కలర్ స్టోన్స్ని అయితే స్టిక్ చేద్దాం. స్టోన్ పొజిషన్స్ని చెక్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలండి. పడిపోయినట్టుగా కాకుండా, నిలబడినట్టుగా కాకుండా నీట్గా స్టిక్ చేసుకుంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు మనం వైట్ కలర్ పెటల్స్ని స్టిక్ చేయడం అయిపోయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ మనం రెడ్ కలర్ స్టోన్స్ని అయితే స్టిక్ చేసుకుందాం. స్టోన్ పైన కొద్దిగా గ్లూ అప్లై చేసుకుంటూ, స్టోన్కి స్టోన్ స్టిక్ అవ్వాలి కాబట్టి స్టోన్స్కి గ్లూ అప్లై చేసుకుంటూ, అలాగే షీట్కి కూడా గ్లూ అప్లై చేసుకుంటూ మనం పెటల్స్ని అయితే ఫినిష్ చేసుకోవాలి. సో రెడ్ కలర్ పెటల్స్ని అయితే వన్ సైడ్ ఫినిష్ చేసేసాము. ఇప్పుడు మరో సైడ్ కూడా ఫినిష్ చేద్దాము. చాలా ఈజీ అండి లోటస్ సెంటర్ క్లిప్ ప్రిపేర్ చేసుకోవటం. ఈ లోటస్ని సెంటర్ క్లిప్ లాగానే కాకుండా పెండెంట్ లాగా, బ్రూస్ పిన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పైజమాల్కి ఒక ప్యాచ్ లాగా కూడా మనము బ్రూస్ పిన్ లాగా స్టిక్ చేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, రెడ్ కలర్లో ఈ 2 పెటల్స్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఈ పెటల్కి మనం వైట్ కలర్ స్టోన్స్ని స్టిక్ చేసేసి కింద ఉన్నటువంటి 3 పెటల్స్కి మనం గ్రీన్ కలర్ని అయితే స్టిక్ చేసుకుందాం. సో ఇటు సైడ్ ఉన్నటువంటి ఈ లాస్ట్ పెటల్కి, అటు సైడ్ ఉన్నటువంటి పెటల్కి కూడా వైట్ కలర్ స్టోన్స్తో ఫినిషింగ్ అయితే ఇచ్చేద్దాం.
చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఫినిషింగ్ ఎంత బాగుందో. ఒకటికి 2 సార్లు ట్రై చేశారు అంటే మీరు కూడా ఓన్గా ప్రిపేర్ చేసేసుకోగలుగుతారు. బయట 300-400 రూపీస్ వర్త్ కలిగినటువంటి ఈ సెంటర్ క్లిప్ని ఇంట్లో ఈజీగా మీరు 100 రూపీస్ లోపలే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఈ వైట్ పెటల్స్ ఉన్నాయి కదా, ఈ వైట్ పెటల్స్కి మిడిల్లో నేను వైట్ కలర్ జర్కన్స్ని అయితే స్టిక్ చేస్తున్నానండి, షైనింగ్ వైజ్ బాగుండడం కోసం. మనం స్టిక్ చేసినటువంటి కుందన్స్ కదిలిపోకుండా మనం జర్కన్స్ని అయితే స్టిక్ చేసుకోవాలి జాగ్రత్తగా. సో చూసారు కదా, ఇలాగా మిడిల్లో జర్కన్స్ని స్టిక్ చేస్తే లైట్ పడినప్పుడు కానీ సన్లైట్ పడినప్పుడు కానీ చాలా బాగా షైనింగ్ అవుతూ చాలా బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా జర్కన్స్తో అయితే ఫినిష్ చేసేసుకున్నాము. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మనం గ్రీన్ కలర్ కుందన్స్తో ఈ కింద ఉన్నటువంటి 3 పెటల్స్ని కూడా స్టిక్ చేసేసుకుందాం. గ్రీన్ కలర్ కుందన్స్ని స్టిక్ చేసుకుంటేనే కింద లుక్ అనేది బాగా వస్తుందండి. మళ్ళీ రెడ్ అండ్ వైట్ కలర్ కుందన్స్ని స్టిక్ చేసుకుంటే అంతగా మంచిగా అనిపించదు. సో అందుకే నేను గ్రీన్ కలర్ స్టోన్స్ని అయితే స్టిక్ చేస్తున్నాను కింద లీవ్స్ మాదిరిగా ఉండడం కోసం. ఈ కలర్ కాంబినేషన్ అనేది ఇది నా అభిప్రాయం అండి, ఇది నా టేస్ట్. మీ టేస్ట్కి తగిన విధంగా మీ దగ్గర ఉన్నటువంటి స్టోన్స్ని యూజ్ చేసి స్టిక్ చేసుకోండి. సో ఫైనల్గా మనం ఈ 3 పెటల్స్ని స్టిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనము ఎక్స్ట్రా ఉన్నటువంటి షీట్ ఏదైతే ఉంటుందో అదంతా కట్ చేసేసుకొని ఫైనల్గా మనము లోటస్ని అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కింది ఇలాగా మనము హ్యాంగ్ చేసుకోవాలి. ఐ పిన్కి ఇలాగా మనము హ్యాంగ్ చేసుకోవాలి. ఇలా హ్యాంగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐ పిన్ బయటికి కనపడకుండా ఆల్రెడీ మన దగ్గర మనం ఇంకొక ఎక్స్ట్రా లోటస్ని అయితే డ్రా చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ లోటస్కి ఎక్స్ట్రా ఉన్నటువంటి షీట్ని కట్ చేసేసి ఓన్లీ లోటస్ వరకనే కట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ షేప్లో కట్ చేసేసుకోవడం చాలా ఈజీ అండి. డిజైన్ ప్రిపేర్ చేసిన తర్వాత కట్ చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో డిజైన్ లేకుండా ఓన్లీ మనం ఇలా డ్రా చేసుకున్నది కట్ చేసుకోవడం చాలా ఈజీ. సో ఇలాగా మనం లోటస్ని కట్ చేసేసుకొని ఆల్రెడీ మనం స్టోన్స్ని స్టిక్ చేసుకున్నటువంటి పెండెంట్ ఏదైతే ఉంటుందో దానికి అంతా కూడా గ్లూ అప్లై చేసి మనం కట్ చేసుకున్నటువంటి ఈ ప్యాచ్ని దానిపైన స్టిక్ చేయడమే. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్లూ అయితే అప్లై చేసేసుకోవాలి. గ్లూ అప్లై చేసుకొని తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఈ షేప్ ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్గా చూసుకుంటూ స్టిక్ చేసేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత కొద్దిగా డ్రై అవ్వనివ్వండి. సో కార్నర్స్ చివర ఎడ్జెస్లో మనం కట్ చేసిన ఈ ఎడ్జెస్ అన్నీ కూడా స్టిక్ అయ్యాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఎక్కడైతే స్టిక్ అవ్వలేదో అక్కడ కొద్దిగా గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసేసుకోవాలి. ఇలా అన్ని కార్నర్స్ని చెక్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. ఎందుకంటే మనము క్లిప్కి స్టిక్ చేసిన తర్వాత ఈ షీట్ స్టిక్ అవ్వకుండా ఉంటే ఊడొచ్చేస్తుంది అనమాట. సో అలా కాకుండా అన్ని కార్నర్స్ని చెక్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. సో ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ డ్రై అవ్వనివ్వండి. ఇలా డ్రై అయిన తర్వాత ఇలా మన దగ్గర ఉన్నటువంటి సెంటర్ క్లిప్కి మొత్తము కూడా గ్లూ అప్లై చేసుకోవాలి, ఎక్కడ గ్యాప్ లేకుండా. ఇలా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ లోటస్ పెండెంట్ ఏదైతే ఉంటుందో ఆ పెండెంట్ని ఆ 2 ఎడ్జెస్ని పట్టుకొని నీట్గా ఎటువంటి వంకర్లు లేకుండా స్టిక్ చేసుకోవాలి. మనం స్టిక్ చేసేటప్పుడు కొంచెం క్రాస్గా స్టిక్ చేసాము అనిపించింది అనుకోండి, డ్రై అవ్వకముందే కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని ఉంచుకోవాలి. గ్లూ అయితే డ్రై అయిపోయిన తర్వాత మనం ఏది చేయడానికి కూడా కదలదండి. సో ఇలా మనము గ్లూకి మనం ప్రిపేర్ చేసినటువంటి ఈ పెండెంట్ అనేది క్లిప్కి స్టిక్ చేసిన తరువాత ఇలా బట్టలకి పెట్టుకునే క్లిప్స్ ఉంటాయి కదా, ఆ క్లిప్స్ తోటి హోల్డ్ చేస్తే చక్కగా డ్రై అయిపోతుంది. సో ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా మన సెంటర్ క్లిప్ అయితే చూడండి, ఫైనల్ అవుట్లుక్ ఎంత బాగుందో. రెడ్ అండ్ వైట్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో సెంటర్ క్లిప్ అయితే చాలా బాగుంది. మన బ్లాక్ కలర్ హెయిర్లో ఈ క్లిప్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, షైనింగ్ వైజ్ లుక్ వైజ్ చాలా బాగుంటుంది.
సో మనం ప్రిపేర్ చేసినటువంటి ఈ లోటస్ సెంటర్ క్లిప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసినటువంటి డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో సెంటర్ క్లిప్, అలాగే రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో సెంటర్ క్లిప్, మనకి ఈ 2 సెంటర్ క్లిప్స్ కూడా హైదరాబాద్ నుండి రజనీ గారు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు. మనం ప్రిపేర్ చేసినటువంటి ఈ లోటస్ సెంటర్ క్లిప్ యొక్క ఫైనల్ అవుట్లుక్ అయితే ఎలా ఉంది. సో ఫైనల్గా మనం ప్రిపేర్ చేసినటువంటి ఈ సెంటర్ క్లిప్ అవుట్లుక్ అండ్ కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మనం ప్రిపేర్ చేసినటువంటి ఈ లోటస్ సెంటర్ క్లిప్ అనేది మీకు కనుక నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్ట్ SGR వర్క్స్ అండ్ వ్లాగ్స్.